భగవన్నామాన్ని ఉచ్చరించగానే కళ్ళ వెంట అశ్రువులు జాలువారితే సంధ్యావందనాది కర్మలు ఆచరించవలసిన పని ఇక లేదు. ఆ వ్యక్తి కర్మత్యాగం చేయటానికి అర్హుడవుతాడు. ఆ పైన ఏదో ఒక భగవన్నామాన్ని, కృష్ణనామాన్నో, రామనామాన్నో, దుర్గానామాన్నో ఉచ్చరిస్తూ ఉంటే చాలు. మరో విషయం వినండి. సంధ్య గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది. అదిగో ఘంటానాదం వినిపిస్తోంది. హారతి సమయమైంది. ఆలయాల్లో హారతి దర్శించి రండి. ఆహా, సిద్ధు, ఆయన ఎంతో సుందరంగా ఉన్నారు. సుఖదేవుడు చైతన్య మహాప్రభు భగవత్ ప్రసంగం చేస్తున్నట్లుంది. నా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతుందా అన్నట్లుంది. అవునండి, ఆయన మాటలు ఎంత విన్నా కనివి తీరదు. సిద్ధు, మనం ఆలయాలన్నీ దర్శించుకుని మళ్ళీ ఆయన గదికి వద్దాం. ఏమంటావు? అలాగే. ఇది రాణి రాసమణి నిర్మించిన ఆలయం. ఇక్కడ నిత్య పూజాధికాలు జరుగుతాయి. రండి, వెళ్ళి చూద్దాం. అనుకూలవతి కాని భార్యతోనూ సంసారంపై విసుగు పుట్టి భార్య బిడ్డలను పుట్టింట్లో దింపి ఆ రాత్రికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు మన మాస్టర్. అర్ధరాత్రి కావడంతో ప్రయాణంలో అవరోధం ఏర్పడి దగ్గరలో ఉన్న ఆయన పెద్దక్క గారింటికి చేరాడు. మర్నాడు తెల్లవారాక స్నేహితుడు సిద్ధేశ్వర్ ముజీందార్తో కలిసి ఉద్యానవనాలన్నీ చూస్తూ దక్షిణేశ్వరం రావడం జరిగింది. ఏమమ్మా, గది తలుపులు మూసి ఉన్నాయి. సాధువు గారు లోపల ఉన్నారా? గదిలోనే ఉన్నారండి. వీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు? చాలా కాలంగా ఉన్నారండి. మీరు చాలా గ్రంథాలు చదివి ఉంటారనుకుంటారు. అబ్బే, అదేం లేదండి. సాక్షాత్తు సరస్వతీదేవియే ఆయన నాలుకపై వసిస్తోంది. పుస్తకాలేవి చదవలేదా? అవును, మీరిప్పుడు సంధ్యవారుస్తారనుకుంటాను. మేము లోపలికి పోవచ్చునా? నువ్వు మా గురించి వారికి కాస్త చెప్తావా? అక్కర్లేదండి, మీరు తిన్నగా లోపలికి వెళ్ళి కూర్చోండి. అవును, నువ్వెక్కడుంటావు? కలకత్తాలోనండి. ఏం చేస్తుంటావు? విద్యాసాగర్ గారి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నానండి. ఓహో, మీరు సంధ్యావందనం చేసుకుంటారనుకుంటాను. ఇక మాకు సెలవిస్తారా? సంధ్యావందనమా? అలాంటిది లేదు. అవును, ఇంతకు పూర్వం ఈ ఆలయానికి వచ్చావా? లేదండి. ఈ ప్రదేశం నీకు నచ్చిందా? నచ్చిందండి. ప్రశాంతమైన చోటు. భేష్. మరి మాకు సెలవా? అలాగే. మళ్ళీ రా. వస్తావు కదా? తప్పకుండా వస్తానండి. ఈ మహానుభావుడెవరు? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది. పుస్తక పరిజ్ఞానం ఏమీ లేకుండా ఒక వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కలుగుతోంది. మళ్ళీ రా అన్నారు కదా, రేపో ఎల్లుండో మరలా పెందల కాడని వెళ్తాను.
ఇల్లు ఎక్కడాలి? కలకత్తాలోనండి. ఇటువైపు ఎందుకు వచ్చావు? ఇక్కడ బారానగర్లో మా పెద్దక్క గారి ఇంటికి వచ్చానండి. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు. ఓహో, ఈశాన్ ఇల్లా? కేసు ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందిట కదా? నేను అలాగే విన్నానండి. బహుశా ఇప్పుడు కులాసాగానే ఉన్నారనుకుంటాను. నేను కేశవ్ కోసం అమ్మకు కొబ్బరి బొండాన్ని చక్కెర మొక్కుకున్నాను. పొద్దున్నే నిద్ర లేవగానే అమ్మకి ఇలా మొరపెట్టుకునేవాడిని, అమ్మ కేశవ్ జబ్బు నయం చెయ్యి, లేకపోతే కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే ఎవరితో మాట్లాడాలి? రే, మొన్న పంచవటి వైపు వెళ్ళి వస్తుంటే పడిపోయాను. కాలు మడతపడి బాగా వాచింది. బాగా నొప్పిగా ఉందిరా. రే, అమ్మ ఇలా ఎందుకు చేసిందంటావు? అయ్యి బాబాయ్ అవన్నీ నాకేడు తెలుస్తాయండి. అదే తెలుసుకోవాలి మరి. ఆ అమ్మ తమతో మాట్లాడతారు కదా, ఆ ఇస్తాడని ఆ అమ్మని అడగపోన్నారు ఏంటి? అడిగానురా. నీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో నిజమైన భక్తులు ఎవరో తెలుసుకోవటానికి నేను ఇలా ఉంచాను అంది అమ్మ. సరే, రామ్లాల్ని అడిగి ఆ డాక్టర్ ఇచ్చిన తైలం కొట్టరా. ఆయ్ అలాగేనండి. అది సరే, కుక్కు దొర వచ్చి ప్రసంగాలు ఇస్తున్నట్ట నీకు తెలుసా? చిత్తం, నేను అలాగే విన్నానండి. ఆయన ప్రసంగాలు నేను వినలేదు. కాస్త కాలికి రుద్ది మర్తం చెయ్యి. మెల్లగా. ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతా అన్నాడు. పెళ్ళాం బిడ్డల్ని పుట్టింట్లో దింపి వచ్చాడు. పని పాట లేదు. బాగా చీవాట్లు పెట్టాను. ఏదైనా ఉద్యోగం చేసుకుని భార్య బిడ్డల్ని పోషించమని మందలించాక కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు. నీ భార్య బిడ్డల్ని పొరుగింటి పుల్లయ్య ఎల్లయ్య పోషిస్తారా చెప్పు? అవును. నీకు పెళ్ళయిందా? చిత్తం, అయిందండి. రే రామ్లాల్, ఇతడికి వివాహం అయిందిట్రా. వివాహం అయిందిట. నీకు పిల్ల చెల్లా ఉన్నారా? అవునండి, నాకు పిల్లవాడున్నాడు. అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడట. చూడు, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి. నేను నుదురు నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య లాంటిది విద్యాశక్త అవిద్యాశక్త? మంచిదే కానీ ఆమె అజ్ఞానండి. ఆహా, నువ్వు గొప్ప జ్ఞానివా? అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా నిరాకారంలోనా? చిత్తం, నిరాకారం అండి. ఇదే నాకు ఇష్టం. మంచిది. దేనిలోనూ ఒకదానిలో విశ్వాసం ఉంటే చాలు. నిరాకారం నీకు ఇష్టం, కానీ కేవలం అదే సత్యం అనుకోకు. సాకారము సత్యమే, నిరాకారము సత్యమే. నిరాకారం ఎలా సత్యమో సాకారం కూడా సత్యమేనని తెలుసుకో. నీకు విశ్వాసం ఉన్నదాన్ని అంటిపెట్టుకుని ఉండు. అయ్యా, భగవంతుడు సాకారుడని విశ్వాసం కుదిరిందనుకోండి, కానీ అది ఒట్టి మట్టి బొమ్మ కదా. ఏమిటి? మట్టి బొమ్మ ఎందుకు అవుతాడు? చిన్మయ ప్రతిమ. కానీ చూడండి, మట్టి ప్రతిమను అర్చించే వారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అది మట్టిని పూజించడమే అవుతుంది కదా. మీ కలకత్తా వారికి ఇదొక ఊసుపోక అయింది. లెక్చర్లు ఇవ్వటం, ఇతరులకు బోధించటం ఒక వృత్తిగా అయిపోయింది. ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించి పాలించి పోషించేవాడు, తల్లిదండ్రులను సృష్టించి బిడ్డలపై ప్రేమ నింపినవాడు, జీవ జంతుజాలాలన్నిటికీ ఆహారం సమకూరుస్తున్నవాడు, అతడికి తెలియదా మట్టి ప్రతిమను పూజించడం తప్పైతే అతడే బోధపరుస్తాడు. ఆయన అంతర్యామి కదా. ఆ తల నొప్పంతా నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి పెంపొందుతుందో, జ్ఞానం కలుగుతుందో అందుకు ప్రయత్నించు. అవును, నిజమే. నేను భగవంతుని గురించి తెలుసుకున్నానా ఏమిటి? ఇదేం హిస్టరీ, మ్యాథమెటిక్సా? భగవత్ తత్వం.
ఈయన చెబుతున్నది నిజమే. నాకెందుకీ గొడవ? అన్ని రకాల పూజలు భగవంతున్నే చేరతాయి. తల్లి తన పిల్లలకి ఏది ఇష్టమో తల్లికే తెలుస్తుంది. వారి వారి ఇష్టాలను బట్టి, జీర్ణశక్తిని బట్టి ఒకే కూరను పలు రకాలుగా చేస్తూ ఉంటుంది చూడు. అలాగన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతోందండి. అయితే భగవంతుడి మీద మనసు ఎలా లగ్నమవుతుంది మహాశయ? ఆయన గుణనామ సంకీర్తనలు చేయాలి. సాధు సందర్శనం, సత్సంగం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏకాంతంగా కూర్చుని సదా ఆయన్నే ధ్యానించాలి, జపించాలి. ఆయనే సర్వం. స్వామి, సంసారంలో ఏ విధంగా మసులుకోవాలంటారు? పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సు మాత్రం భగవంతుని మీదే నిలుపు. సంపన్నుల ఇంట్లో పని మనిషి ఏం చేస్తుంది? పనులన్నీ చేస్తుంది. వాళ్ళ బిడ్డలను తన బిడ్డల్లా లాలిస్తుంది. కానీ ఆమె మనస్సు గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది. ఇవేవి తనవి కావని ఆమెకు తెలుసు. అలా మసలుకో. భగవంతుని పట్ల భక్తి అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఆపదలు, దుఃఖం, శోకము ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోయి పిచ్చివాడు అయిపోతావు. తెలిసిందా? అయ్యా, ఇప్పుడు బాగా అవగాహన అయ్యిందండి. సంసారం నీళ్ల వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్లలో పోస్తే రెండు ఏకమైపోతాయి కదా. అప్పుడు పాలను వేరు చేయలేము. అదే పాలను తోడు పెట్టి పెరుగు చిలికి వెన్న తీసి నీటిలో వేస్తే అది కరిగిపోతూ పైన తేలుతుంది. అందుకే ఏకాంతంలో భక్తి సాధనలు చేసి జ్ఞానం పొందాలి. పాలంటే వినెనొకటు, పాలు కంట కనెనొకటు, పాలు క్రోధి పసనంది పరమార్థం వెరిగెనొకటు. పాలంటే వినెనొకటు, పాలు కంట కనెనొకటు, పాలు క్రోధి పసనంది పరమార్థం వెరిగెనొకటు. పాల వంటి నీ మనసు సంసారపు నీటి పాలే. పాల వంటి నీ మనసు సంసారపు నీటి పాలే. వెన్న చేసి నీటనుంచ వెన్నునికై తేలియాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందండి. ఫలము తినక వనము చొచ్చి పత్రాలను గణించేవు. ఫలము తినక వనము చొచ్చి పత్రాలను గణించేవు. ఫలితమేమే పిచ్చి మనస, పండు తినిన కడుపు నిండు. మామిడి తోటకు పోయామనుకో, ఏం చేయాలి? చక్కగా మంచి పండు కోసుకొని తిని ఆస్వాదించాలి. మూర్ఖుడు ఏం చేస్తాడు? తోటలో ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, ఒక్కో చెట్టుపై ఎంత ఆదాయం వస్తుంది, ఈ లెక్కలన్నీ వేస్తుంటాడు. దానివల్ల ఏ ప్రయోజనం? అలాగే భగవత్ ప్రసంగాలు జరిగే చోటుకు వెళ్ళి తత్వాన్ని ఆస్వాదించాలి. బోధపడుతుందా మాస్టర్? బోధపడుతోంది మహాశయ. స్వామి, భగవంతుడిని దర్శించడం సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నేను నిన్ను చూస్తున్నంత స్పష్టంగా ఆయన్ను చూడవచ్చు. వ్యాకులత కావాలి. అయ్యా, వ్యాకులత అంటే ఏమిటి? తల్లి బిడ్డ ముందు ఆట వస్తువులు పడేసి తన పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఆట వస్తువులతో కొంతసేపు ఆడుకున్నాక బిడ్డకు ఆ ఆట వస్తువులపై విసుగు పుట్టి తల్లి కోసం ఏడుస్తుంది. అప్పుడు ఆ తల్లి ఆగగలుగుతుందా? వెంటనే ఏ పనిలో ఉన్నా ఆ పని అక్కడే వదిలి పరుగున వచ్చి బిడ్డను ఎత్తుకుంటుంది. అవునా కాదా? ఆ బిడ్డకు తల్లి పట్ల ఉన్న వ్యాకులత లాంటి వ్యాకులత భగవంతుడి పట్ల కలగాలి. స్వామి, ఈ చర్మచక్షువులతో భగవంతుణ్ణి చూడగలమంటారా? ఈ చర్మచక్షువులతో భగవంతుడిని చూడలేము. ఆయనపై
అపారమైన ప్రేమ ఏర్పడితే ప్రేమ చక్షువులు ఏర్పడతాయి. వాటితో ఆయన్ని దర్శించవచ్చు. ప్రేమ భక్తి కావాలి. నీ భార్య బిడ్డలను, బంధువులను ప్రేమించిన దానికంటే గాఢంగా ఆయన్ని ప్రేమించగలగాలి. అప్పుడు తప్పక ఆయన దర్శనం అవుతుంది. మహాశయ, నాకు కనువిప్పు కలిగించారు. తమరి అమృతవాక్కులు వినే భాగ్యం కలిగించారు. మరి నాకు సెలవిప్పిస్తారా? మంచిది, వెళ్ళిరా. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే నీ సందేహాలన్నీ తొలగిపోతాయి. అక్కడ అని తిరిగితే ఏం లాభం ఉండదు. అంతా ఇక్కడే సుమా. శుభం, వెళ్ళిరా. చూశారు కదా ఈ కథ. శ్రీరామకృష్ణుడు దివ్యస్పర్శతో, సందర్శనాలతో మన మాస్టర్ మహాశయుడైపోయాడు. ప్రపంచంలోనే లక్షలాది మందిని ప్రభావితం చేసిన శ్రీరామకృష్ణ కథామృతాన్ని రచించాడు. ఆ అమృత భాండాన్ని మీరు కొని పఠించి పరవశించి తరించగోరుచున్నాం. సార్ ఉండండి సార్ ఉండండి సార్. ఎస్ మొమెంట్ సార్. శ్రీ త్రివిక్రమరావు గారికి ధన్యవాదాలు. అలాగే ఆ టీం కూడా చాలా చక్కగా నటించారు. మా కింద రామరెడ్డి గారు, సిద్ధు కింద సంతోష్ గారు, మంగళకి రాములు గారు, బృంద కింద పద్మ గారు. వారిని పూజ్యస్వామి గీతారానందజీ మహారాజు వారు ఒక మొమెంటంతో సత్కరిస్తారు.